ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇండియన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇలాగే ఉంది. ఏమైందిరా? నేను చెప్పాలంటే ఇక్కడ మన టీమిండియా మన ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంది. అందుకోసమే త్వరగా అవుట్ అయ్యారు. ఎందుకనంటే త్వరగా మనందరూ పడుకోవాలని చెప్పేసి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. బట్ ఇలాగే మన ఇండియన్ క్రికెట్ టీం ఆడుతూ ఉందనుకోండి, మెల్లగా మన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పార్టీ మార్చేసి ఫుట్బాల్ కండువా కప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. నిన్న మనం మ్యాచ్ అయితే ఓడిపోయాం, కానీ చాలా రికార్డులు మాత్రం నెలకొల్పాం అనమాట. అందులో ఫస్ట్ రికార్డు ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం T20లో 100+ రన్స్ తేడాతోని ఓడిపోయాం అనమాట. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అండ్ అంతేకాదు 5 కన్సిక్యూటివ్ మ్యాచెస్ తర్వాత కూడా ఒక్కసారి కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి. అండ్ 76కే అవుట్ అవడం ఏదైతుందో ఇది సెకండ్ ఎవర్ లోయెస్ట్ టోటల్ ఇన్ T20s. అని అంతేకాదు పవర్ ప్లే ముగియక ముందే మనం 5 వికెట్లు కోల్పోయాం అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం రికార్డ్. అరే ఏం జరుగుతుంది మనకి టీమిండియాకి? ఫస్ట్ ఐర్లాండ్ తోని వైట్ వాష్ చేసుకున్నారు, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో కూడా అదే పని అదే దారిలో ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత గింజుకున్నా కూడా సిరీస్ అయితే గెలిచే అవకాశం లేదు. ఒకవేళ మిరాకిల్ జరిగితే డ్రాగా అయిపోతుంది. నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే అది కూడా ఓడిపోయారు అనుకోండి, సిరీస్ కాస్త ఇంగ్లాండ్ చేతిలో పెట్టేసి మన వాళ్ళు మళ్ళీ తలదించుకొని ఇండియాకి వచ్చేయాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా మన వరల్డ్ ఛాంపియన్స్ అయినా ఆడేది అని చెప్పి ఇప్పటికీ అందరికీ డౌట్ వస్తుంది. సో చాలా మంది ఏమన్నారంటే T20 వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియా గెలిచింది, అదే గనక బయట కంట్రీస్ లో జరుగుంటే మాత్రం తుక్కుగా ఓడిపోయేవారు అని చెప్పేసి అప్పట్లో కొంతమంది విమర్శించారు. అయినా మనం పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత మన IPL కూడా మనం తుక్కు రేగొట్టేసామని చెప్పి అనుకున్నాం. కానీ IPL లో జరిగిన లొసుగులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మొదటి విషయం ఏంటంటే అక్కడ ఫ్లాట్ ట్రాక్లు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ మనకి జోఫ్రా ఆర్చర్ కానివ్వండి, ప్యాట్ కమిన్స్ కానివ్వండి, బుమ్రా కానివ్వండి, మిచెల్ స్టార్క్ కానివ్వండి, ఇలా ఎవరు వచ్చినా కూడా తుక్కు రేగొట్టగలిగారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బౌండరీలు కూడా చిన్నగానే ఉంటాయి కాబట్టి మన వాళ్ళు సింగిల్ డబుల్ తీయడానికి ఎక్కువ కష్టపడలేదు. ఎప్పుడైనా సరే 4 సిక్సర్లు కొట్టడానికి మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్డ్ గా ఉన్నారు. అండ్ అలానే పవర్ ప్లేలో ఈజీగా 60 to 80 రన్స్ అలా అవలీలగా వచ్చేసేటివి అనమాట. సో వీటికి అలవాటు పడ్డ మన వాళ్ళకి ఒక్కసారిగా ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ పిచెస్ దగ్గరికి వెళ్ళేసరికి జస్ట్ కాస్త బౌన్సీ పిచెస్ తీసుకొచ్చి నడుం పైకి కాస్త అలా బాల్స్ వేసేసరికి రైలు బోగిల్లాగా ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోయి వెంటనే పెవిలియన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అరే ఇంగ్లాండ్ లో మ్యాచ్ జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్ కి మన తల ధోని కూడా వచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ నిన్న ధోని బర్త్డే కూడా ఉంది. సో తన బర్త్డేకి ఇండియా మ్యాచ్ చూడాలని చెప్పేసి ఇంగ్లాండ్ వెళ్ళి మరి అక్కడ మ్యాచ్ చూస్తూ ఉంటే మన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చూసాక చిచ్చి ఇలాంటి బర్త్డే నేను మర్చిపోతే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. బట్ ఇండియా గిఫ్ట్ ఇవ్వకపోయినా కూడా ఇంగ్లాండ్ మాత్రం తలాకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే వాళ్ళు 7 వికెట్లు కోల్పోయారు. 7 అంటే తెలుసు కదా, 7 అంటే తలా ఫర్ ఎ రీజన్. నేను చెప్పాలంటే దిస్ మ్యాచ్ ఈస్ టోటలీ ఏ మెస్సీ మ్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు. ధోని కూడా అనుకుంటాడు ఫీఫా వరల్డ్ కప్ లో ఈజిప్ట్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ చూసి అక్కడ మెస్సీ మ్యాచ్ చూసినా బాగుండు కదా అని చెప్పి అనుకుంటాడు. నేను చెప్పాలంటే ఇక్కడ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఓవర్ అసలు రన్స్ ఏ తీయలేదు. ఫస్ట్ ఓవర్ వాజ్ అ మేడ్ ఇన్ ఓవర్. బట్ వాళ్ళు అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆడిన ఆట మాత్రం చాలా బాగుంది. ఎక్కువ సింగిల్స్ అండ్ డబుల్స్, మన వాళ్ళు బౌలింగ్ చక్కగా వేస్తుంటే వాటిని మళ్ళీ సింగిల్స్ ని డబుల్ గా మలుస్తూ వాళ్ళు రన్స్ ని తీసుకుని వచ్చారు. నిజంగా అక్కడ వాళ్ళ బ్యాటింగ్ అక్కడ చూస్తూ ఉంటే నాకు మన రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వీళ్ళిద్దరు గుర్తొచ్చారు. వీళ్ళిద్దరు కూడా రన్నింగ్ మిషన్ లాగా పరిగెత్తే వాళ్ళు, కానీ ఇప్పుడు మన వాళ్ళు అలా పరిగెత్తలేకపోతూ ఉన్నారు. ఏమైనా కూడా హార్డ్ హిట్టింగ్ మీదనే బాగా ఆధారపడుతున్నారు అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇంకొక పక్క మన ఇండియా కూడా ఇప్పుడు క్రికెట్ ఆడమంటే క్రికెట్ కాకుండా కాస్త సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ కి వెళ్లి వాళ్ళ చేతిలో ఓడిపోయి ఐర్లాండ్ కి కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ఇంగ్లాండ్ లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లో అసలు ఇంగ్లాండ్ కి మంచి ఓపెనింగ్ అనేది ఎప్పుడూ కలిసి రాలేదు, కానీ మన వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఓపెనింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సినంత కాన్ఫిడెన్స్ మళ్ళీ తీసుకొచ్చారన్నట్టు అయింది. ఒకప్పుడు 2-3 ఓవర్లోనే 36 రన్స్ చేసేవాడు జాస్ బట్లర్, కానీ ఇప్పుడు చాలా కష్టపడితే ఆ స్కోర్ రావడమే ఎక్కువ అనే పరిస్థితికి వచ్చారు. బట్ అతను కూడా కాస్త గాడిలో వచ్చినట్టు కనిపించింది. అండ్ మన బౌలింగ్ గురించి మాట్లాడితే హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ లో మేడ్ ఇన్ వేశాడు. అండ్ ఆ తర్వాత పెద్దగా అతని మ్యాజిక్ ఏం కలిసి రాలేదు. నేను చెప్పాలంటే అతనికి అండ్ హర్షిత్ రాణాకి ఇద్దరికి కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చుక్కలు చూపించారు. ప్రిన్స్ యాదవ్ మాత్రం తన ఫస్ట్ బాల్ కి మంచి అద్భుతమైన యార్కర్ వేసి మంచి బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా 2027 వరల్డ్ కప్ కి నేను రెడీగా ఉన్నాను మిత్రమా అని చెప్పేసి ఒక మంచి సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. హర్షిత్ రాణా కూడా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి మంచి కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పి అనిపించింది. కానీ అసలైన కంబ్యాక్ ఇచ్చింది ఎవరు అంటే నిజానికి ఫిల్ సాల్ట్. ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ ఆడినా సరే ఆ తర్వాత రెచ్చిపోయి 44 బాల్స్ లో 70 రన్స్ బాదాడు. అండ్ ఇంగ్లాండ్ కు ఒక సాలిడ్ బేస్ ఇచ్చాడు. లాస్ట్ లో విల్ జాక్స్ అండ్ శామ్ కరన్ ఇద్దరు కూడా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ 202 రన్స్ చేసిందనమాట. నేను చెప్పాలంటే ఇది భారీ స్కోరే, కాకపోతే ఇండియాకి ఇది అంత కష్టమైన స్కోర్ అయితే కాదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం 190+ రన్స్ చేసాం కాబట్టి ఇది ఈజీగా కాకపోయినా కొంచెం కష్టంగా అయినా చేసే ఒక స్కోర్. ఎందుకంటే మన దగ్గర వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అండ్ 2026 బెస్ట్ పెర్ఫార్మర్ అభిషేక్ శర్మ అండ్ అలాగే జనరేషనల్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ ఉన్నారు కదా. బట్ వీళ్ళేమైనా ఆదుకుంటారా అంటే అది కూడా లేదు. ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ బాగా ఆడతాడు అని చెప్పి అనుకుంటే పర్లేదు
ఒక 2 సిక్స్లు కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ అవుట్ అయిపోయాడు. ఇక్కడే మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆదుకుంటాడు అనుకున్న సూర్యుడు కాస్త ఇలా అవుట్ అయిపోయాడేంటా అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అవుతాడో ఆ తర్వాత మన టీం అంతా కూడా వెంటనే అవుట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంది ఇప్పటి వరకు. వాళ్ళు బాగా స్కోర్ చేశాకనే మిగతా వాళ్ళు కాస్త స్వేచ్ఛగా ఆడుతున్నారు. ప్రెషర్ కండిషన్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు సరిగా ప్రెషర్ కండిషన్స్ ని అనలైజ్ చేయలేకపోతున్నారు. నిజంగా ఇలాంటి కష్టకాలంలోనే మనకి సంజు శాంసన్ ఉంటే బాగుండు కదా అనిపించింది. ఎందుకంటే వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లోనే సంజు శాంసన్ చాలా చక్కగా ఆలోచించి ఒక మంచి మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఎనీహౌ, అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ తర్వాత అయినా ఎవరైనా వచ్చి ఆదుకుంటారనుకుంటే ఎవరు ఆదుకోలేకపోయారు. ఇషాన్ కిషన్ వెంటనే అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చినట్టే వెంటనే వెళ్ళిపోయాడు. అండ్ పవర్ ప్లే ముగిసేసరికి సగం టీం మొత్తం పెవిలియన్ చేరిపోయింది అనమాట. సో ఇక్కడ మనం అందరం ఓడిపోతామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. కానీ ఇంత దారుణంగా ఓడిపోతామా అని చెప్పి ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ అసలు టీం స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థం కాలేదు. అసలు ముందు బ్యాటింగ్ లో తిలక్ వర్మ కంటే ముందే అక్షర్ పటేల్ ఎందుకు వచ్చాడు, అండ్ శివన్ దుబే కంటే ముందు హర్షిత్ రాణా ఎలా వచ్చాడు అన్న సంగతి ఎవరికీ అర్థం కాలేదు. అసలు వీళ్ళు గెలవడానికి ఆడుతున్నారా, లేకపోతే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారా, లేకపోతే కోల్పోయిన కాన్ఫిడెన్స్ ని ఇంగ్లాండ్ కి మళ్ళీ తీసుకురావడం కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారా అన్న సంగతి కూడా ఎవరికి అర్థం కాలేదు. ముఖ్యంగా ఈ టీం గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో చెప్పాలి. అదేంటంటే నిన్నటి మ్యాచ్ లో బాగా బెస్ట్ గా ఆడిన ఒక బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం హర్షిత్ రాణా అని చెప్పి అనుకోవాలి. ఒక బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ గా అనిపిస్తూ ఉన్నాడు అంటే ఆ టీం పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇక్కడ అభిమానులకి ఓడిపోయినందుకు కోపం రావట్లేదు, ఇంత దారుణంగా ఓడిపోయినందుకు కోపం వస్తుంది. ముఖ్యంగా 76 రన్స్ కి అవుట్ అయిపోయాం అనేది మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్ దుబే కంటే ముందు హర్షిత్ రాణాని ఎందుకు తీసుకొని వచ్చారు అనే దాని గురించే ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం మేబీ ఇక్కడ టీం మేనేజ్మెంట్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ తో ఆడించాలి అని చెప్పి అనుకున్నారు, కానీ అది కాస్త బెడిసి కొట్టేసింది. ఇప్పుడు టీం ఇండియా అభిమానులు అందరూ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నారు గంభీర్ కి అండ్ శ్రేయస్ అయ్యర్ కి. దీని గురించి ఇవాళ ప్రెస్ మీట్ లో గౌతమ్ గంభీర్ మాట్లాడారనమాట. అతను ఏమంటున్నాడు అంటే, అవును మేము 4 మ్యాచ్లు నాన్ స్టాప్ గా ఓడిపోయాం, బట్ అయినంత మాత్రం మేము బ్యాట్ టీం అయితే కాదు కదా అని చెప్పన్నాడు. నిజమే, 4 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన ఎవరు కూడా బ్యాట్ టీం కాదు, బట్ దిస్ ఈస్ ద బ్యాడ్ క్రికెట్ అని మాత్రం అర్థం చేసుకోవాలి. ఐర్లాండ్ మీద ఓడిపోవడం అండ్ 76 రన్స్ కి ఆల్అౌట్ అయిపోవడం, ఇట్స్ ఎ బ్యాడ్ క్రికెట్. కనీసం 5 రన్లు 10 రన్ల తేడాతో ఓడిపోయినా కూడా మన టీమిండియా అభిమానులు ఎంతో కొంత వెనకేసుకొచ్చేవారు. కానీ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆడితే మాత్రం దాన్ని ఒప్పుకోరు. అండ్ జస్ట్ 4 మ్యాచ్లుగా ఓడిపోయాం, అయినంత మాత్రం మేము బ్యాట్ టీం అయిపోతామా అని చెప్పి ఇలా వెనకేసుకొస్తే మాత్రం అంతకు మించి ఒప్పుకోరు. ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.